తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, మనకి శ్రావణ మాసంలో ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటాం, కానీ విశేషంగా ఈ మాసంలో శివారాధన కూడా చేయటం చాలా శ్రేష్టము అని అంటూ ఉంటారు. మరి శ్రావణ సోమవారాలు 4 వచ్చినా 5 వచ్చినా వారాలు మొత్తం పాటిస్తూ ఉంటారు చాలామంది. శ్రావణ సోమవారాల్లో పూజా విధానం గురించి వివరించండి. శ్రావణ సోమవారాలు మహాదేవుడికి, శివుడికి ఇష్టం. ముఖ్యంగా మనకి సౌత్ ఇండియాలో కొంచెం తక్కువ, కానీ నార్త్ అండ్ ఈస్ట్ ఇండియాలో చాలా ఎక్కువగా కావడి యాత్రలను చేస్తారు. కావడి యాత్రలు అంటే ఒక కావడి కట్టుకు మన కావడి అనేది వాళ్ళకి మనకి ఒకటే పదం, ఒకటే అర్థం. కావడి కట్టుకుని దానికి చిన్న చిన్న ముంతలో బిందెలో అలా 2 బిందెల్లో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి గంగా నది, ఏదైనా కూడా మనం గంగే అనుకుంటాం కదా, అక్కడి నుంచి నీరు తీసుకుని వారి దగ్గరగా ఉన్నటువంటి ఒక శివాలయానికి వెళ్ళి వాళ్ళు అభిషేకం చేస్తారు. కాలినడకతో వెళ్తారు, చెప్పులు వేసుకోరు, దీక్షా వస్త్రాలు ధరిస్తారు. ఇన్ని నియమాలు ఉన్నాయి దానికి. ఎక్కడంటే అక్కడ బయట తినరు. అందుకనే ఆ కావడి యాత్ర చేసేవాళ్ళు తినే చోట వారు కూడా ఈ ధర్మం పాటించే వాళ్ళై ఉండాలి. వారు కూడా నాన్ వెజిటేరియన్ ఇలాంటివి పెట్టేవారై ఉండకూడదు. ఇలాంటి నియమాలన్నీ ఉన్నాయి వారికి. నియమభంగం అయితే వాళ్ళు చేసిన వ్రత ఫలితం ఉండదు. కష్టపడి చేస్తారు కదమ్మా. అసలు ఎంతో మంది మొక్కుకుని ఎక్కడెక్కడి నుంచో హరిద్వార్ నుంచి గంగ తీసుకెళ్లి కాశీలో విశ్వనాథుడికి అభిషేకం చేస్తారమ్మా. ఎంత దూరం కాలినడకని నడుస్తారు. అది మొక్కుకుంటారనమాట. అట్లాగా అలా అసలు ఉద్దేశం ఏంటి? మన ఇంటి దగ్గర ఉన్న నియరెస్ట్ గంగా నుంచి తీసుకుని నీళ్లు తీసుకుని కావడితో నీళ్లు మోసుకుంటూ వెళ్ళి, ఆ బిందె సైజు మారుతూ ఉంటుంది దూరాన్ని బట్టి. ఎక్కువ నీళ్ళైతే మొయ్యలేం కదా అంతా. ఎక్కడ నేల మీద పెట్టారు సాధారణంగా కొంచెం పవిత్రమైన చోట బట్టపరిచి పెట్టడమో, లేకపోతే ఎత్తుగా ఉన్న చోట పెట్టడమో. ఇరుముడి అని అయ్యప్పలు కట్టుకెళ్తారే, అలాగే అదే విధానంలో ఎక్కడంటే అక్కడ నేల మీద పెట్టేయరు. అలా పెట్టుకుంటూ నడిచి వెళ్తారమ్మా. పసిపిల్ల బాలాది, అసలు చిన్న పిల్లలకు కూడా చిన్న కావిడేస్తారు భుజానికి నడవగలిగితే. వాళ్ళు నడవలేని చోట వాళ్ళ కావిడ కూడా తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు భుజాన్ని వేసుకుని వాళ్ళని ఎత్తుకుంటారు. ఆ చిన్నపిల్లలు కూడా తీసుకెళ్ళి నేర్పించటం. అలాగే కదా వాళ్ళకి మన పద్ధతులు తెలుస్తాయి. అందుకని అలా, ఎందుకంటే కొంతమందికి ఒక్కొక్కసారి నెల రోజుల పైన కూడా పడుతుంది ఆ నడక దూరాన్ని బట్టి. ఈ మధ్యన చూశాను, తల్లి తండ్రి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నారట కావడి యాత్రకి. తల్లి ఒక చోట, తల్లి తండ్రి ఒక చోట, ఇద్దరిని చూశాను నేను. వెళ్ళాలనుకుంటే కొడుకు కోడలు ఒక కావిడిలో మధ్యలో తల్లిని కూర్చోబెట్టి అటు ఇటు ముంతలు కట్టి కావిడి మోసుకెళ్తున్నారు, తల్లిని తీసుకెళ్తున్నారు. పెద్ద ఆవిడ అయిపోయింది, ఆవిడ నడవలేదు. ఆవిడకి ఈ కావడి యాత్ర చేయాలని ఉంది, చేయిస్తున్నారు. అలాగే తల్లి తండ్రి శ్రవణ కుమారుడు గురించి వాల్మీకి రామాయణంలో వింటామే, ఆ విధంగా తల్లిని తండ్రిని 2 వైపులా బుట్టల్లో కూర్చోబెట్టుకుని వాళ్ళ కలశాలు పెట్టి కూర్చున్నారు. కావడి తీసుకెళ్తున్నాడు. అంటే విశ్వాసం, శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఇవే ముఖ్యం అంటాను చూడు. ఆ శరణాగతి ఉంటే శక్తి అదే వస్తుందని. పాపం కాళ్ళు పుళ్ళు పడిపోతూ ఉంటాయి, రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, ఒక్కోసారి కాలు బెసుకుతుంది, అయినా సరే వాళ్ళు అది చేస్తారు. ఇక్కడ కాశీలో విశ్వనాథుడికి అసలు ఆ సమయం అంతా క్యూ అంతా కావిళ్లే ఉంటాయి. వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేస్తూనే ఉంటారు సాక్షాత్తు శివుడికి. ఈ సమయంలో శ్రావణ మాసంలో కాశీ అంతా కిక్కిరిసిపోయి ఉంటుంది. అవునా? బాగా కార్తీక మాసం అనుకుంటాం, కానీ కార్తీకంగా అంటే శ్రావణ మాసంలో కాశీలో ఎక్కువ రష్ ఉంటుంది. కార్తీకంలో కంటే శ్రావణంలోనే ఇవి అనిపిస్తాయి. ఇది కాకుండా బీహార్లో వైద్యనాథేశ్వరం, బీహార్ అంటే జార్ఖండ్ కాబోలు, ఇప్పుడు జార్ఖండ్లో వైద్యనాథేశ్వరం ఉంది కదా ఒకటి, అక్కడ అది కూడా జ్యోతిర్లింగాల్లో ఒకటి. అక్కడ ఆయనకు కూడా అసలు ఆయనకి ఇంకా ప్రత్యేకం. కాశీ కంటే కూడా జార్ఖండ్ ఇంకా ప్రత్యేకం. అంటే ఎలా అమ్మ? అంటే ప్రత్యేకంగా గంగ నుంచి, బీహార్లో గంగ పారుతోందిగా, గంగ నుంచి తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి వైద్యనాథేశ్వరుడికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేయటమే కాకుండా అప్పుడు అక్కడ పార్వతీదేవికి వైద్యనాథేశ్వరుడికి కళ్యాణాలు చేస్తారు. కళ్యాణాలు చేసి అంటే రెండు గోపురాల్లాగా ఉంటాయి. అంటే 2 ఆలయాలు ఒకే ప్రాంగణంలో 2 ఆలయాలు. ఆ 2 గోపురాలకి మధ్య సూత్రబంధనం చేస్తారు. మనం తోరాలు కట్టుకుంటాం చూడండి, రకరకాల దేవుడి రక్షలు అవే. నేను తెల్లదారం, నల్లదారం, నల్ల కాదు, ఎరుపు, పసుపు ఇలాంటివన్నీ, అలాంటి దారాలతో ఈ 2 ఆలయాలకి మధ్యన గోపురానికే అసలు కొన్ని వందల వేల
సూత్రాలు ఇలా కనపడుతుంటాయి మనకి అక్కడికి వెళ్తే. అలాంటి సూత్రాలు కడతారు. సూత్రాలు కట్టి వారికి వివాహం చేస్తారు. ఇక్కడ కూడా మనకి కళ్యాణాలు చేస్తూ ఉంటాం. ఇప్పటికీ కూడా మురుముళ్ళ అనేటటువంటి ఒక ప్రాంతాల్లో, రాజమండ్రి దగ్గర అనుకుంటా, కాకినాడ, రాజమండ్రి, సామర్లకోట అటువే ప్రాంతాల్లో, గోదావరి జిల్లాల్లో నిత్య శివ కళ్యాణం జరుగుతుంది. నిత్యము శివ కళ్యాణం జరగడం తక్కువ. శ్రీనివాస కళ్యాణాలు ఇలాంటివి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. రాధా కళ్యాణం, ఇలాంటి కళ్యాణాలు, రామ కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ నిత్య శివ కళ్యాణం జరుగుతుంది. అక్కడ శివుడికి కళ్యాణం చేస్తే మన కోరిన కోరిక తీరుతుంది అని ఆ దేవస్థానమే చెప్తుంది సాక్షాత్తు. వివాహాలు జరగకపోతే, ఉద్యోగాలు రాకపోతే, ఆరోగ్యం బాగుండకపోతే, పెళ్లి అంటే ఏదే మన కోరిక ఏదో దానిని బట్టి, మన జన్మ నక్షత్రాన్ని బట్టి ఏ రోజు మీరు ఏది చేస్తారో అది అని చెప్తుంది. అలాంటివి సంవత్సరం మొత్తం నిత్య శివ కళ్యాణం ఉన్నాను కదా. ఆ మురుముళ్ళ వీరభద్రస్వామి ఆలయం కూడా భద్రకాళి వీరభద్రస్వామి దేవస్థానం. అక్కడ కూడా ఎవరైనా ఇలాంటి ఏమన్నా ఉంటే ఏం జరగాలి అని అడుగుతూ ఉంటారు కదా. అలాంటి చోటకి వెళ్ళి దేవస్థానం వాళ్ళదే పూచి, నాది కాదు, వాళ్ళు చేస్తుంటే నేను చెప్తున్నా, అది జరుగుతూ ఉంటాయి. ఏదేమైనా కూడా మనకి రాత కూడా ఉండాలమ్మా. అంతే, ఓవర్ అండ్ అబౌవ్ అది కూడా తప్పనిసరిగా ఉండాలి. ఈ రకంగా ఈ శివుడికి కావళ్ళు మోసుకుని వెళ్ళి అభిషేకాలు చేయటం అనేది నిత్య సామాన్యం అక్కడ. ఓకే, అక్కడ కళ్యాణాలు కూడా ప్రత్యేకత. సూత్రబంధనం కళ్యాణం కూడా ఇంకా ప్రత్యేకత. ఇవి నిరంతరం అంటే ఈ శ్రావణ మాసం అంతా అసలు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు అది కావళ్ళు మోస్తూనే ఉంటారు, తీసుకెళ్ళి చేస్తూనే ఉంటారు. ఆ మధ్యన యోగి ఆదిత్యనాథ్ కూడా ఒకటి ఇలా చేసేవారికి దీక్ష భంగం కాకూడదు కనుక మీరు ఏ ధర్మస్థులో అది చక్కగా దాని మీద బోర్డు ఉండేలాగా కనిపించేలాగా పెట్టండి, అబద్ధపు బోర్డులు పెట్టద్దు, వాళ్ళ దీక్షని మీరు వ్రత నియమాల్ని పాడి చేయొద్దు. వాళ్ళు దీక్ష బట్టి వస్తున్నారు, మామూలుగా కాదు కదా, దీక్ష బట్టి వస్తున్నారు కనుక వాళ్ళ దీక్షని భంగం చేయొద్దు అని ఏదో చట్టం కూడా తెచ్చారు. దాని మీద గొడవలు కూడా జరిగినాయి. ఎవరి నమ్మకాలు వాళ్ళేవు కదా, వాళ్ళ నమ్మకాలు మనం ఒకళ్ళ నమ్మకాల మీద ఒకళ్ళు చేతులు పెట్టనంత వరకు చక్కగా ఎవరి నమ్మకాలు వాళ్ళు కాపాడుకుంటూ హాయిగా ఉండొచ్చు. అంతేగాని పక్కవాడిదంతా చీచి నాదొకటే అబ్బో హాహా అనుకుంటే మాత్రం హాహాకారాలే మిగులుతాయి చివరిలో. కనుక ఈ శ్రావణ మాసంలో శివుడికి అభిషేకం ఇక్కడ కూడా మనం చేయొచ్చు. శ్రావణ మాసంలో సోమవారాలు ప్రత్యేకంగా అభిషేకం చేయొచ్చు. మాలాంటి వాళ్ళ ఇంట్లో అయితే నిత్యాభిషేకాలు కనుక శ్రావణ శుక్రవారమా, శ్రావణ సోమవారమా, కార్తీక సోమవారమా అనే తేడాలు మాకుండవు. చక్కగా ఎప్పుడు నిత్యం మా వారు అభిషేకం చేస్తూనే ఉంటారు శివుడికి. ఆ తీర్థం మేము తీసుకుంటూనే ఉంటాం. ఓకే, అంటే జలంతోటేనమ్మా మీరు డైలీ ఎట్లా పంచామృతాలతో కూడా చేస్తాం? అంటే మన ఓపికని బట్టి. కానీ మేము నిత్యం చేసేది గంగాజలంతో. గంగాజలం తెచ్చుకుంటాం, అయిపోయే లోపల మళ్ళీ ఎక్కడి నుంచో ఒక చోట ఆయనే మళ్ళీ పంపిస్తున్నారు. వస్తుంది మాకు గంగాజలం వస్తుంది. లేకపోతే మేము వెళ్ళినప్పుడు ఏమైనా తెచ్చుకుంటాం. కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం. తక్కువ బట్టలు తీసుకెళ్ళి ఎక్కువ జలం తెచ్చుకుంటే మనకి వెయిట్ కూడా సరిపోతూ ఉంటుంది కనుక తప్పనిసరిగా మేము ఎక్కడికి వెళ్ళినా గంగాజలం తెస్తాం. తెచ్చి శివుడికి నిత్యాభిషేకం మా ఇంట్లో గంగాజలంతో జరుగుతుంది. జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శివుడిని పూజిస్తే కూడా లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది అని అంటూ ఉంటారు కదా. ఐశ్వర్యం ఈశ్వరాది చేత్ అన్నారు. ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఈశ్వరుడమ్మా, అందుకే ఆయన పేరు ఈశ్వరుడు. ఐశ్వర్యాన్ని ఇస్తాడు కనుక ఐశ్వర్యం కావాలంటే శివాభిషేకం చేయండి, శివుడికి జలం సమర్పించండి, శివుడికి బెల్వం సమర్పించండి, శివుడికి చక్కగా మల్లికా పుష్పాలతో, శ్రీశైలంలో జరిగింది అదే కదా, మల్లికా పుష్పాలతో అర్చన చేయండి. చక్కగా కావలసినటువంటి ఐశ్వర్యాన్ని శివుడు ఇస్తాడు. ఎవరికి ఎంత కావాలో అంత, అంతేగాని తలంటి పోసుకునేంత కాదు. ఎవరికి ఎంత కావాలో అంత, ప్రాప్తం ఉంటేతో పాటుగా నిజంగానే మనకు అత్యవసరమైనప్పుడు మనని ఏ దేవుడు ఎండబెట్టాడు. అంతే, అది మాత్రం నేను చెప్పగలను. అవసరాలు నిజంగానే మనకి ప్రాణావసరమైనప్పుడు అది వస్తుంది, అంతవరకు వస్తుంది. అదే నేను చెప్పేది. అంతకు మించి నాకు 100 రూపాయలు అవసరం ఉంటే 1000 రూపాయలు ఇవ్వడు, 100 రూపాయలు ఇస్తాడు. అది. ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.